అబ్బా! శుక్రవారం సాయంత్రం అయిందంటే చాలు మనలో చాలా మందికి ఒక రకమైన పండగ మూడొచ్చేస్తుంది కదూ. ఆఫీస్ టెన్షన్లు, వారమంతా పడిన కష్టం అంతా పక్కన పెట్టేసి ఆ 2 రోజులు పూర్తిగా మనకోసం బతకాలనిపిస్తుంది. అయితే ఆ సరదాలో మనం కొంచెం ఎక్కువగానే ఖర్చు పెట్టేస్తుంటాం. కానీ ఈ వీకెండ్ ఫన్ వెనుక మనకు కనిపించని ఒక ఫైనాన్షియల్ డేంజర్ దాగి ఉన్నని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకోబోతున్నాం. సరే, ఈరోజు మన ప్రయాణంలో ముందుగా ఈ వీకెండ్ ట్రాప్ అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ ఖర్చుల వెనుక ఉన్న మన సైకాలజీని అర్థం చేసుకుందాం. ఇక ఈ చిన్న చిన్న ఖర్చులు మనకు తెలియకుండానే ఎలా ప్రమాదంగా మారతాయో గమనించి చివరిగా మన ఫ్యూచర్పై దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చర్చిద్దాం. వారం రోజులపాటు కష్టపడినందుకు మనకు మనం ఒక ట్రీట్ ఇచ్చుకోవడంలో అస్సలు తప్పేలేదు. అసలు వీకెండ్స్ అంటేనే ఒక పెద్ద రిలీఫ్. అయితే ఇక్కడే ఒక చిన్న ప్రశ్న. ఈ రిలీఫ్, ఈ ఫ్రీడమ్ మనల్ని తెలియకుండానే ఒక ఫైనాన్షియల్ ట్రాప్లోకి నెడుతోందా? రండి దీని గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఒక్క క్షణం నిజాయితీగా ఆలోచిద్దాం. వీకెండ్ అనగానే మనకు వెంటనే ఏం గుర్తొస్తుంది? ఇంట్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడమా, లేక బయటకు వెళ్లి ఖర్చు పెట్టడమా? చాలామందికి ఈ రెండూ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. అసలు పాయింట్ అంతా ఈ ప్రశ్నలోనే దాగుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం వారాంతాల్లో ఎందుకంత ఈజీగా ఖర్చు పెట్టేస్తాం? ఇది కేవలం అవసరాల వల్ల కాదు. దీని వెనుక కొన్ని బలమైన సైకలాజికల్ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనందరం మనసులో అనుకునే మాట లేదా పైకి అనేసే మాట ఇది: ఈ ఒక్క వీకెండ్కే కదా. చాలా సింపుల్గా అనేస్తాం. కానీ ఆ ఒక్కసారి అనేది ప్రతిసారి రిపీట్ అయ్యి ఒక అలవాటుగా మారిపోతుంది. ఈ ఒక్క ఆలోచనే మనల్ని తెలియకుండానే పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టేలా చేస్తుంది. మన ఖర్చుల వెనుక కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, వారమంతా కష్టపడ్డాం కదా, ఐ డిజర్వ్ ఇట్ అని మనకు మనం సర్ది చెప్పుకోవడం. రెండోది, సోషల్ ప్రెషర్. ఫ్రెండ్స్ అంతా బయటకు వెళ్తుంటే మనం వెళ్లకపోతే ఏదో మిస్ అవుతామనే భయం, అదే ఫోమో. దానికి తోడు వారమంతా రకరకాల నిర్ణయాలు తీసుకుని మన బ్రెయిన్ అలసిపోవడం. ఇంకా ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ కదా, డబ్బు చేతిలోంచి వెళ్తున్న ఫీలింగే లేకుండా పోవడం. ఇవన్నీ మనల్ని ఖర్చువైపే నడిపిస్తాయి. దీన్నే డిసిషన్ ఫెటీగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ ఒక బ్యాటరీ లాంటిది. సోమవారం ఫుల్ ఛార్జ్తో మొదలవుతుంది. శుక్రవారం వచ్చేసరికి ఆఫీస్లో, ఇంట్లో వందల నిర్ణయాలు తీసుకుని ఆ బ్యాటరీ ఆల్మోస్ట్ డ్రైన్ అయిపోతుంది. అందుకే వీకెండ్లో డబ్బు విషయంలో పెద్దగా ఆలోచించే ఓపిక ఉండదు. టక్కున ఇంపల్సివ్గా ఖర్చు పెట్టేస్తాం. ఈ చిన్న చిన్న ఖర్చులు పైకి చూస్తే ఏమీ అనిపించవు. కానీ ఒక పెద్ద షిప్పును ముంచడానికి ఒక చిన్న హోలు చాలు తెలుసా? సరిగ్గా అలాగే ఈ చిన్న ఖర్చులు మన ఫైనాన్షియల్ షిప్ను నెమ్మదిగా మనకు తెలియకుండానే ముంచేస్తాయి. ఇదొక రకమైన సైలెంట్ మనీ లీక్ అనమాట. ఇక్కడ అసలు విలన్ ఒక్క కాఫీనో ఒక్క సినిమానో కాదు. అస్సలు సమస్య ఏంటంటే నెలలు, సంవత్సరాల తరబడి మనం చేసే ఇలాంటి ఎన్నో చిన్న చిన్న ఖర్చులన్నీ కలిసి ఒక పెద్ద కొండలా మారడం. దీన్నే క్యుములేటివ్ ఎఫెక్ట్ అంటే సంచిత ప్రభావం అంటారు. సరే, ఒక సింపుల్ లెక్క చూద్దాం, జస్ట్ అర్థం చేసుకోవడానికి. ఒక వీకెండ్ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి, డిన్నర్కి వెళ్తే ఓ 1500 ఖర్చయ్యిందనుకుందాం. చాలా నార్మల్గా అనిపిస్తుంది కదా. ఓకే, 1500 పెద్ద విషయమేం కాదు. కానీ నెలలో 4 వీకెండ్స్ ఉంటాయి కదా. అంటే ప్రతి వీకెండ్ ఇలాగే చేస్తే ఆ లెక్క ఎంతవుతుంది? 6000 రూపాయలు. ఇప్పుడు కొంచెం పెద్దగా అనిపిస్తుంది కదూ. కానీ ఇక్కడితో అయిపోలేదు. అసలు షాక్ ఇప్పుడుంది. ఆ నెలకి 6000 చొప్పున. ఒక సంవత్సరానికి ఆ ఖర్చు ఎక్కడికి వెళ్తుందో తెలుసా? ఏకంగా 72,000 రూపాయలు. నమ్మలేకపోతున్నాం కదా. మన జేబులోంచి సరదాగా వెళ్లిపోయిన డబ్బేనా ఇంత పెద్ద మొత్తం అనిపిస్తుంది? ఓకే, ఈ 72,000, ఈ డబ్బుతో మనం ఏం కోల్పోతున్నాం? అసలు ఈ డబ్బు ఏం సాధించి పెట్టగలదు? అంటే ప్రస్తుత ఆనందం కోసం మన ఫ్యూచర్ గోల్స్ను ఎలా తాకట్టు పెడుతున్నామో ఒకసారి చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఒకవైపు చూస్తే అప్పటికప్పుడు దొరికే ఆనందాలు, అంటే బయట తినడం, షాపింగ్ చేయడం, ట్రిప్స్ వెళ్లడం లాంటివి. మరోవైపు చూస్తే అవే డబ్బులతో మనం నిర్మించుకోగల మన భవిష్యత్తు, అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్, ఇంటికి డౌన్ పేమెంట్, మన రిటైర్మెంట్, ఇలా ఎన్నో. ఒక్కసారి ఆలోచిస్తే మనం చిన్న చిన్న సంతోషాల కోసం ఎంత పెద్ద భవిష్యత్తును పణంగా పెడుతున్నామో అర్థమవుతుంది. కాబట్టి దీనికి మేము ఎలాంటి పరిష్కారం చెప్పట్లేదు.
కానీ ఈ ఒక్క ప్రశ్నతో వదిలేస్తున్నాం. ప్రశాంతంగా ఒక్కసారి ఆలోచించండి. మన వారాంతపు ఖర్చుల అలవాట్లు మనల్ని మన ఆర్థిక లక్ష్యాల వైపు తీసుకెళ్తున్నాయా, లేక వాటినుంచి దూరం చేస్తున్నాయా? అసలీ దారి నిజంగా ఎక్కడికి వెళ్తోంది?